సంగారెడ్డిలో వసంత పంచమి ప్రత్యేక పూజలు. అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన. సంగారెడ్డి జిల్లా కోర్టులో మార్చి 9న జాతీయ లోక్ అదాలత్. అబుదాబిలో బాబ్స్ హిందూ దేవాలయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ. వసంత పంచమి పురస్కరించుకొని సంగారెడ్డి పట్టణంలోని డ్రైవర్స్ కాలనీలో సరస్వతి నగర్లోని శ్రీ విద్యా సరస్వతి మాతా దేవాలయంలో ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చనలు, చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు మీనానాథ్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో ఆలయ ధర్మకర్తలు కొడిదే లింగమ్మ, యాదగిరి, ఆలయ కమిటీ సభ్యులు శ్రీధర్, మహేంద్ర, మహేష్ కుమార్, వినయ్, రాజు తదితరులు పాల్గొన్నారు. దేవాలయానికి వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ, ఇతర కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. గణపతి నమః, మహాకాళి, మహాలక్ష్మి నమః. కింద ఓం నమస్య సిద్ధం ఉంది కదా, అది ఒకటేసారి తిట్టాలి, ఐశ్వర్య అనాలి. ఒకటేసారి తిట్టాలి, ఐశ్వర్య అనాలి. ఓం నమః, ఓం నమ శివాయ, సిద్ధం నమః, ఓం నమ శివాయ, సిద్ధం నమః, ఓం నమ శివాయ, సిద్ధం నమః, ఓం నమ శివాయ, అది పెట్టుకుంటానే చెప్పండి. అక్షరం అయిపోయింది. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వతి నమః. శరదిందు సమాకారి పరబ్రహ్మస్వరూపిణి వాసరా పీఠం చేసి సరస్వతి నమోస్తుతే. చదువులకు ఆది రూపమైనటువంటి మహా సరస్వతి మాత యొక్క ఈరోజు పుట్టినరోజు శ్రీ పంచమి. దీన్ని వసంత పంచమి అంటారు. ప్రతి సంవత్సరము మాఘశుద్ధ పంచమి నాడు వస్తుంది. ఈరోజు విశేషమైన రోజు. ముఖ్యంగా పిల్లలకు అక్షర స్వీకారం, ఆ తర్వాత విద్య, అఖండ సద్బుద్ధి విద్యా ప్రాప్తి కలిగి సుఖమైన జీవితం అనుభవిస్తారు. ఇక్కడ ఈ డ్రైవర్స్ కాలంలో, ఇంద్రకాలంలో ఈ యొక్క సరస్వమాత వెలిసి 18 ఏళ్ళు అవుతుంది ఇప్పటికీ. అంటే ఈ సందర్భంలో చెప్పాలని తెలియకూడదు, కానీ చెప్తున్నాను. ఈ ఆలయము చాలా ప్రఖ్యాతిగాంచింది. ఇక్కడ అమ్మవారు ముఖ్యంగా శుక్రవారం అభిషేకం చేసిన తర్వాత తీసే పసుపు కుంకుమ చాలా శ్రేష్టమైంది. ఇక్కడ చాలా మంది తీసుకెళ్తున్నారు, చాలా మంది మంచిగా ఇస్తున్నారు. దయచేసి ప్రెస్ వాళ్ళకి చెప్తున్నాను, మీరు ఇక్కడ ఆలయం ఉందని దయచేసి మీ ద్వారానే తెలపండి. దీన్ని అభివృద్ధికి తెచ్చే బాధ్యత మీది. ఇటువంటి ఆలయము మళ్ళీ మన సంఘాలు ఎక్కడ లేదు. చాలా శ్రేష్టమైనటువంటి ఆలయము, మహా శక్తి ఉన్నటువంటి ఆలయం. ఎందుకంటే నిత్య పూజలు, ఇక్కడ నిత్యాభిషేకాలు, నిత్య పూజలు, అమ్మవారికి నిత్య కుంకుమార్చన, నైవేద్యం ప్రతిరోజు నైవేద్యం, మడితోటి అన్ని నైవేద్యం ఇక్కడ ప్రతి కూడా చేయబడుతుంది.
విశేషమైన కొలుస్తున్నటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చే భక్తులందరూ కూడా అందరికీ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండి శుభమైన జీవితం గడుపుకున్నాను. ముఖ్యంగా ప్రెస్ వాళ్ళకు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం ఉండి పరిపూర్ణమైనటువంటి జీవితం గడపాలని కోరుకున్నాను. శ్రీ సరస్వతి నమః. మార్చ్ 9వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్న సందర్భంగా సంగారెడ్డిపట్నం జిల్లా కోర్టులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు మాట్లాడుతూ సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకు మార్చ్ 9వ తేదీన జాతీయ లోక్ అదాలత్ జిల్లా కోర్టులో జహీరాబాద్, నారాయణఖేడ్, జోగిపేట్ న్యాయస్థానాల్లో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. చిన్న చిన్న కేసులను పోలీసులు న్యాయవాదుల సమక్షంలో రాజీ చేసుకొని పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. జిల్లా ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయమూర్తులు జి సుదర్శన్, సునీత రవీందర్ రెడ్డి, కృష్ణార్జున, లావణ్య, హనుమంతరావు, లక్ష్మణచారి, అనిత దామోదర్ రాపోల్, పట్లొల్ల తేజశ్రీ పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ నమస్కారం. సుప్రీంకోర్టు మరియు రాష్ట్ర హైకోర్టు వారి యొక్క ఆదేశానుసారం ఈ వచ్చే మార్చి 9వ తారీఖున జాతీయ లోక్ అదాలత్ అనేది మన జిల్లా న్యాయకోర్టులోను, జిల్లా న్యాయస్థానంలోను, అదేవిధంగా జహీరాబాద్, నారాయణఖేడ్, జోగ్పేట్లో ఉన్న న్యాయస్థానాల్లో జరుగుతుంది. ఈ లోక్ అదాలత్ వల్ల ప్రజలకు ఉన్న లీగల్ సమస్యలకు శాశ్వత పరిష్కారం అనేది దొరుకుతుంది. కాబట్టి ఈ లోక్ అదాలత్ను ఉపయోగించుకొని ప్రజలు తమ యొక్క విలువైన సమయాన్ని, విలువైన ధనాన్ని ఆదా చేసుకోవచ్చు. అదేవిధంగా లోక్ అదాలత్లో కనుక రాజీ అయితే దాని మీద ఎలాంటి అప్పీలు ఉండదు. ఒక సమస్యకు శాశ్వత పరిష్కారం అనేది దొరుకుతుంది. అదేవిధంగా చిన్న చిన్న నేరాలు కూడా రాజీ పడదగినటువంటి నేరాలు ఉంటాయి, పోలీస్ కేసులు. అవి కూడా మీ కుటుంబ సభ్యులతోటి, పోలీసు వారితోటి, మీ న్యాయవాదులతోటి సంప్రదించి రాజీ చేసుకుంటే మీరు ఆ కేసు నుంచి విముక్తి పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి రేపు వచ్చే మార్చి 9 నాడు జరిగే జాతీయ లోక్ అదాలత్లో మీరందరూ కూడా విస్తృతంగా పాల్గొని మీకున్నటువంటి న్యాయపరమైన సమస్యలను, కేసుల్ని లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకొని శాశ్వతంగా ఆ యొక్క సమస్య నుంచి బయటపడాలని చెప్పేసి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున మీ అందరికీ ఈ పత్రికాముఖంగా, తర్వాత ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమక్షంలో అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. శాసనసభలో కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యులు బయటకు వచ్చారు. అనంతరం మీడియా పాయింట్ వద్దకు వెళ్తుండగా వారిని పోలీసులు మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సభ జరుగుతున్నప్పుడు మీడియా పాయింట్ వద్దకు అనుమతి లేదని పోలీసులు చెప్పగా ఉత్తర్వులు చూపాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. సభలో మాట్లాడేందుకు మైక్ ఇవ్వడం లేదని, మీడియా పాయింట్ వద్ద కూడా అవకాశం లేదా అని ప్రశ్నించారు. బారికేడ్లు అడ్డుగా పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అక్కడే బైఠాయించారు. ఈ నిరసనలో హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, కడియం శ్రీహరి, సబితా ఇంద్రారెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. లోపల రెస్ట్రిక్షన్స్, బయట రెస్ట్రిక్షన్స్, ఇదేం పద్ధతి బాబు? ఆర్డర్ కాపీ ఇక్కడ మీ ఆఫీసులో ఉన్నారా? ఎవరే ఇన్ఛార్జ్ ఎవరు మేడం? రమణ్ మీ ఆఫీసులో చీఫ్ మార్షల్ చీఫ్ మార్షల్ ఎవరు రమణ్? ఇప్పుడు లోపల ఇయ్యరు, బయట కూడా ఆపలేనా బాబు? లోపల ఆపుడే, బయట ఆపుడే. ఇక ఇంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాయా? పద్ధతి లేదు, పాడు లేదా? ఎమ్మెల్యేలను కూడా ఆపుతారా? అది కూడా అసెంబ్లీ ప్రాంగణంలో. ఆర్డర్ కాపీ ఉందా బాబు? మాకైతే మెంబర్స్ కి ఆర్డర్ రాలేదు. ఆర్డర్ కాపీ ఉందా? ఆర్డర్ కాపీ స్పీకర్ సార్ మెంబర్స్ కు ఎటువంటి బులెటిన్ కానీ లేదు. ఏదైనా ఉంటే బులెటిన్ మెంబర్స్ కు ఉంటది. మెంబర్స్ కి చెప్పినాక లెక్క. నువ్వు ఎట్లా ఆర్డర్ పెట్టినా లాస్ట్ టర్మ్ లో పోయి మాట్లాడుతున్నారు,
తర్వాత తెచ్చుకుంటారు వాళ్ళు లైవ్ ఉండకపోతుంది. ఒక పని చేయండి మాస్టర్ గారు. రిటర్న్ ఉన్నా ఒక పని చేయండి, లైవ్ ఇవ్వద్దని చెప్పండి, మేము మాట్లాడి వెళ్ళిపోతాం. చెప్పలేదు కదా. కాదమ్మా, సెన్సర్షిప్ పెట్టిందా చెప్పండి, అదనే చెప్పండి. సెన్సర్షిప్ పెట్టిరా ఏమన్నా మాట్లాడద్దు. అవును, ఇంతకు ముందు ఉంది కదా. ఇదివరకు లేదా? పోయిన 10 ఏళ్ళు నువ్వే ఉన్నావు కదా. హౌస్ నడిచేటప్పుడు కూడా ఇక్కడ వచ్చి అందరు ప్రెస్ మీట్లు పెట్టుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళు పెట్టలేదా? పెట్టలేదా? ఇప్పుడు కొత్త రూల్ ఏంది మళ్ళీ? ఆర్డర్ కాపీ చూపి, రూల్ ఏమంటే ఆర్డర్ కాపీ చూపి. మాకు అనౌన్స్మెంట్ అని ఉండాలి, బులెటిన్ అని ఇవ్వాలి మాకు. ఇది బ్రదర్ సెన్సర్షిప్ పెట్టిరా ఏమన్నా? మేము పోయేది పోతాం. అంతా ఆపుకోండి, మీరు అరెస్ట్ చేసుకోండి. మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? చూపియండి. సభ నడిచేటప్పుడు సభకు సమాంతరంగా మీడియా పైన నడవరాదు. పోయిన 10 ఏళ్ళు నడిచిందా లేదా? కాదు, పోయిన 10 మీరే ఏళ్ళు ఉన్నారు కదా, పోయిన 10 ఏళ్ళు సభ నడిచేటప్పుడు మీడియా పాయింట్ లో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాట్లాడిందా లేదా? అప్పుడు లేని రూల్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? కాదండి, లోపల మాట్లాడినారు, బయట కూడా మాట్లాడినారా? బ్రేక్ కాగానే తమరు ఎప్పుడు బ్రేక్ అయితే కాకపోతే మీరు ఒకటి చెప్పండి. ఒక నిమిషం, మీడియా వాళ్ళకు ఒకటి చెప్పండి. వాళ్ళు ఏదో మాట్లాడతారు, మీరు లైవ్ ఇవ్వకండి అని చెప్పండి. వాళ్ళు తీసుకుంటారు. ఇబ్బంది ఏమిటి వల్ల? మీరు ఒక పని చేస్తున్నాం సార్. అరే చెప్పినవే మాకు ఎట్లా తెలుసు? ఎవరు కనుకోవాలి? వైఖరి ప్రభుత్వ నిరంకుశ వైఖరి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం. ప్రభుత్వ నిరంకుశ వైఖరి. జై తెలంగాణ, జై తెలంగాణ. మార్షల్ గారు ముందు వైఖరి రక్షించాలి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. పాషుమైలారం కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో ప్రమాదానికి గురైన పటాన్ చెరువులోని ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత కార్మికులను మంత్రి దామోదర్ రాజనరసింహ పరామర్శించారు. ప్రమాద బాధితులతో మాట్లాడి ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. ప్రమాద బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఆసుపత్రి సిబ్బందికి కోరారు. జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, ఆర్డీఓ రవీందర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారము. దురదృష్టము పాషమైలారం పారిశ్రామిక ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడము
ప్రమాదం అనేది ఒకటి సిఎంహెచ్ అనే ఒక ఆర్గనైజేషన్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. దాని ఎఫెక్ట్ పక్క వనమాలి ఫ్యాక్టరీ మీద పడ్డది. ఈ సిఎంహెచ్ కి సంబంధించి 5 మంది ఎంప్లాయీస్, వనమాలికి సంబంధించి 28 మంది ఎంప్లాయీస్. ఇందులో ఒకరు మరణించారు, 2 ఇక్కడ క్రిటికల్ ఉన్నారు. ఒకరేమో అమోరా హాస్పిటల్లో 70% కన్నా ఎక్కువ బర్న్స్ తోటి క్రిటికల్ ఉన్నారు. ఓవరాల్ గా ఇది దురదృష్టం. కానీ ఎక్కడైనా లోపం ఉన్నా ఇది ఫైర్ సేఫ్టీ మెజర్సే కానీ ఇతర పర్మిషన్సే కానీ ఎక్కడైతే లోపం ఉన్నా ఆ డిస్ట్రిక్ట్ యంత్రాంగం దీనిపైన దర్యాప్తు చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక అందిస్తుంది. దానికి అనుగుణంగా ప్రభుత్వము భవిష్యత్తులో ఇలాంటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కాకుండా, యాక్సిడెంట్లు కాకుండా చర్యలు తీసుకుంటుంది. ఈరోజు మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఇచ్చిన నివేదికను ఏం జరిగింది అనే ఒక రిపోర్ట్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరిగింది. ఫైనల్ రిపోర్ట్ రేపు ఎల్లుండి 2 days లో 3 days లో రిపోర్ట్ తీసుకొని, ఎంక్వైరీ రిపోర్ట్ తీసుకొని భవిష్యత్తులో తగు చర్యలు తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ పునరావృతం కాకూడదు అనే ఒక ఆలోచనతోటి సంకల్పం ప్రభుత్వం ఉంది. అన్ని చర్యలు తీసుకుంటాము. మేనేజ్మెంట్ కూడా చెప్పాము, ప్రతి కార్మికుని కాపాడుకునే బాధ్యత వారిపై ఉన్నది. మా వంతు బాధ్యతగా మేము మా బాధ్యత నిర్వహిస్తున్నాము. మేనేజ్మెంట్ మాత్రం సంపూర్ణంగా సహకరించాలి, వాళ్ళు కాపాడాలి. ఆ దిశగా మా మెడికల్ టీం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నది, వారు అభినందిస్తున్నాను. ఏదైనా మేనేజ్మెంట్ కూడా ముందుకు వచ్చింది, వారు సంపూర్ణంగా సహకరిస్తారని నేను విశ్వసిస్తున్నాను. ప్రభుత్వము ఖచ్చితంగా ప్రతి అడుగున వారికి అండగా ఉంటుంది. అంటే పారిశ్రామిక వాడలో అంబులెన్స్, కనీస అంబులెన్స్ సౌకర్యాలు ప్రతి ఫ్యాక్టరీకి అంబులెన్స్ ఉండాలనే ఒక రూల్ ఉంది. కానీ నాకు ఒక్కటి చెప్పండి, పారిశ్రామికలో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 400 చేంజ్. 400 యూనిట్స్ సంబంధించి ఒక అంబులెన్స్ ఉందా? సార్ కంపెనీ పక్కన పెట్టి ప్రతి కంపెనీ ఐలాది కూడా అది వస్తే ఏంటి అంటే పారిశ్రామిక వాడలో అంబులెన్స్ ఉన్నదా లేదా? ఒక్కటే అది పనికి రాని చెప్పకండి, నాకు ఉన్నదా లేదా? మార్కెట్ సెంటర్ కూడా కనీసం ఉండదు సార్. వైలేషన్స్ ఉంటే ఆ వైలేషన్ దర్యాప్తు చేసి తగు చర్యలు తీసుకుంటాము. అవసరమైతే ప్రభుత్వ పరంగా కూడా రేపు పొద్దున అడిషనల్ 1-2 ఇది అంబులెన్స్ ఏర్పాటు చేస్తాం. అంటే ప్రతిసారి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడల్లా రెవెన్యూతో పాటు పోలీసు వ్యవస్థనే పనిచేస్తుంది, మీడియా పనిచేస్తుంది. కానీ దానికి సంబంధిత అధికారులైనా, ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ అయినా, ఎలాంటి పొల్యూషన్ వాళ్ళైనా ఎవరు స్పందించరు. ఇంతవరకు ఎలాంటి దాఖలాలు, మరి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఆయన అడిగినా కానీ ఎవరు అడిగినా అని మేము చెప్పాం, మా పై అధికారులు చెప్తారని చెప్తారు. నిర్లక్ష్యమైన సమాధానం. నిర్లక్ష్యంతో పాటు కొంచెం మినిమం ఇన్ఫర్మేషన్ సార్, పలానా కంపెనీ ఉంది, దీనికి ఏమైనా ఉన్నాయా లేవన్నట్టు ఏం చెప్పాలి. ఏ ఫ్యాక్టరీలో ఏ ప్రొడక్ట్ తయారైతుందో కూడా ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సరే, ఇన్ఫర్మేషన్ జారీ చేస్తున్నా తెలియదు కానీ గత 20 గంటలలో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ స్పందించలేదు. స్పందన లేదు. చర్యలు తీసుకుంటాం. తర్వాత నెక్స్ట్ ఎవరు? పొల్యూషన్ వాళ్ళు కూడా ఫైర్ డిపార్ట్మెంట్ చేసుకుంటే మీరు చెప్పిన మీరు కూడా మమ్మల్ని మాత్రం అబద్ధాలు ఆడియాలి, యాక్టింగ్ చేయాలి అని నేర్పిస్తారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాదు, అబద్ధాలు రావు సార్. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి చర్యలు తీసుకుపోతున్నారు అధికారులు? చెప్తున్నా కదా, మిమ్మల్ని అడిగాను. ఇప్పుడు నేను ఏం అడిగాను? ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ స్పందించిందా లేదా అని అడిగాను. ఇంకెన్ని అంబులెన్స్ కావాలని అడిగాను. పీసీబీ స్పందించాలి లేదా అని అడిగాను. మా కలెక్టర్ గారు పక్కకే ఉన్నారు, డిస్ట్రిక్ట్ యంత్రాంగం పక్కకే ఉన్నది. రేపు పొద్దున ఇవన్నీ కూడా ఎంక్వైరీ రిపోర్ట్లు వస్తాయి. దీనిపైన తగు చర్యలు ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకుంటుంది. పరిశ్రమలో పనిచేసే వలస కార్మికులకు ఎలాంటి ఈఎస్ఐ అయినా, ఎలాంటి హెల్త్ సంబంధించిన అవి ఏం లేవు సార్. ఈ టెంపరరీ వాళ్ళకు ఎలాంటి ఆరోగ్య భద్రత లేదు.
అది ఏ ఇండస్ట్రీ పట్టించుకోవట్లేదు. కావాలంటే అరబ్ దేశంలో అతిపెద్ద హిందూ దేవాలయం ప్రారంభం. ప్రధాని మోదీ చేతుల మీదుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిలో బోజస్వని అక్షర్ పురుషోత్తం స్వామి నారాయణ్ పేరుతో అతిపెద్ద హిందూ దేవాలయాన్ని ప్రారంభించారు. బ్యాబ్స్ స్వామి నారాయణన్ సంస్థ అబుదాబిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ఆలయంలో ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. దుబాయ్ అబుదాబి మార్గంలో 27 ఎకరాల్లో 55,000 చదరపు మీటర్ల పరిధిలో దాదాపు 700 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించారు. ఇది భారతదేశం వెలుపల అతిపెద్ద హిందూ దేవాలయం. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన 2,000 మందికి పైగా శిల్పాలు కార్మికులు 3 ఏళ్ల పాటు శ్రమించి ఈ ఆలయాన్ని నిర్మించారు. 108 అడుగుల ఎత్తు, 262 అడుగుల పొడవు, 180 అడుగుల వెడల్పుతో ఈ ఆలయాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. అరబ్ దేశం 7 ఎమిరేట్లకు ప్రతీకగా ఈ గోపురాలని నిర్మించారు. రాజస్థాన్ నుంచి దిగుమతి చేసుకున్న పాలరాయిని వినియోగించారు. వేలాది మంది శిల్పాలు కార్మికులు దాదాపు 3 ఏళ్లుగా శ్రమించి ఈ అద్భుత కట్టడంలో భాగస్వాములయ్యారు.